శివాలయానికి వెళ్ళినా విష్ణువాలయానికి వెళ్ళినా ఏ దేవాలయానికి వెళ్ళినా ఈశ్వరుడు యొక్క ప్రసాదాన్ని పుచ్చుకోవలసిందే. ప్రసాదము అన్న మాటకి అర్థం ఏమిటంటే అనుగ్రహము. ప్రసాదము దేనికి గుర్తు? అనుగ్రహమునకు గుర్తు. ప్రసాదం నోట్లోకి పుచ్చుకుంటాం. ఎందుకు ప్రసాదం పుచ్చుకోవడం అంటే, ప్రసాదం పుచ్చుకున్నప్పుడు దాని యొక్క తేజస్సు మనస్సుగా మారుతుంది. మనస్సుకి ఒక స్థూలమైన రూపం ఏముందండి? నా గుండె చూపించమంటే చూపిస్తారు ఏదో వైద్య సాధనాలతోటి. ఆఖరికి నా కంటి వెనక ఉన్న రెటీనా కూడా కనపడుతుంది. కానీ మనసుని చూపించండి అన్నారనుకోండి, అది ఎవరు చూపించలేరు. అది సంకల్ప వికల్ప సంఘాతము, అది సూక్ష్మ శరీరం. అందుకే అది ప్రత్యక్షంగా కనపడదు. కానీ మనిషి జీవితాన్నంతటినీ శాసించేది ఆ మనసే. ఆ మనసు సద్బుద్ధితో కూడుకుని మంచి ఆలోచన చేసిందనుకోండి, మీ సమస్యకి పరిష్కారం అక్కడే ఉంటుంది. ఆ సమస్యకి పరిష్కారం ఆయన దగ్గరే ఉంది. ఆయన ఆ పని చేస్తే సమస్యకి పరిష్కారం వచ్చేస్తుంది. కానీ ఆ పరిష్కారం ఆయనకి తట్టదు. తట్టక బాధపడిపోతూ ఉంటాడు, ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. ఆ పరిష్కారం ఇదే, నువ్వు ఈ పని చెయ్యి, నీ సమస్యకి పరిష్కారం వచ్చేసింది అన్న ఆలోచన దేనివల్ల వస్తుందంటే, భగవత్ సంబంధమైన ప్రసాదాన్ని లోపలకు పుచ్చుకుంటే అది మనసుగా మారితే అది సంకల్పంగా వచ్చి బుద్ధి నిర్ణయం చేసి ఆ నిర్ణయాన్ని అమలు చేయించి కష్టంలోంచి బయటికి తీసుకొస్తుంది. అది ప్రసాదం. అయితే మిగిలిన దేవాలయాల్లో ప్రసాదానికి శివాలయంలో ప్రసాదానికి ఒక ప్రధానమైనటువంటి భేదం ఉంటుంది. శివుడు పరమ ఉదారుడు. అంతటి ఉదారుడైనటువంటి కారణం చేత ఆయన యథార్థంగా తన భార్య అయినటువంటి పార్వతి, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు తన బిడ్డలకే తన కుటుంబంలో స్థానము అన్న మాట అనలేదు. తన కుటుంబంలో పిల్లలు అని మనం ఎవరిని అనుకుంటామో వాళ్ళకన్నా పెద్ద స్థానం ఎవరికి ఇచ్చాడు అంటే బయట వాళ్ళకి ఇచ్చాడు. చండీశ్వరుడని ఆయన ఒక మహానుభావుడు, ఒక బ్రాహ్మణుడు, వేదం చదువుకున్న బ్రహ్మచారి. ఇసుకతో శివాలయాన్ని నిర్మాణం చేసి తాను తోలుకొచ్చినటువంటి ఆవులు తాను చదువుతున్నటువంటి వేదమంత్రాల చేత సంతసించి విడిచిపెట్టినటువంటి పాలతో ఇసుకతో కట్టిన లింగానికి అభిషేకం చేసేవాడు. ఈ పిల్లవాడు పాలన్నీ ఇసుకలో పోసేస్తున్నాడని ఎవరో దారిన పోతున్న వ్యక్తి చెప్పాడు. తండ్రి పిల్లవాడు నిజంగా పాలు ఇసుకలో పోస్తున్నాడేమో చూస్తానని చెట్టెక్కి కూర్చున్నాడు. పిల్లవాడు గమనించలేదు. గమనించక ఆవుల పాలు ఆ కుండలో విడిచిపెడితే ఇసుకతో దేవాలయం కట్టి దేవాలయం లోపల ఇసుకతో లింగం పెట్టి తాను పెద్ద దేవాలయంలో ఉన్నాననేటటువంటి మానసికమైన భావనతో ఈ ఆవులు విడిచిపెట్టిన పాలు తీసి సైకత లింగం మీద రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తున్నాడు. అది చేస్తున్నప్పుడు ఆయన ఒకటైపోయాడు. ధ్యానం చెప్తున్నాడు కానీ మనసు నిండా శివలింగాన్ని చూస్తూ తాను శివలింగం అయిపోయాడు. అంతటి ఆనందంలో ఉన్నాడు. మూడు ఒకటైతే ఆనందం ఉద్భుతమవుతుంది. తమలపాకులు వక్క సున్నం కలిస్తే నోరు ఎర్రబడినట్టు ధ్యానమునందు ధ్యానము చేస్తున్నవాడు, ధ్యానము చేయబడుతున్నది, ధ్యానము మూడు ఏకీకృతమైతే ఆనందం ఉద్భుతమవుతుంది. ఆ ఆనందంలో ఉన్నాడు. తండ్రి చూశాడు దూరంగా చెట్టు మించి. వీడు పాలు ఇసుకలో పోసేస్తున్నాడని పరుగు పరుగున వచ్చి కాలుతో ఆ ఇసుకతో కట్టిన గుడినంతటినీ తన్నేశాడు. అయినా పిల్లవాడికి తెలియలేదు. ఆ పాలు అలా పోసేస్తున్నాడు, కళ్ళు మూసుకుని శివలింగం మీద పడుతున్నాయి. పిల్లవాడు తన వంక చూడలేదన్న కోపంతో అక్కడ ఉన్నటువంటి ఆవు పాల కుండని కాలుతో ఒక్క తన్ను తన్నాడు. అలా తన్నేటప్పటికీ ఆ కుండ బద్దలైపోయి పాలన్నీ కింద పడిపోయి అతను పాత్రలోకి ఇలా చేయి పెడితే పాలు తగలలేదు. బహిర్ముఖుడయ్యాడు. చూశాడు, తండ్రి ఉగ్రుడై నిలబడి ఉన్నాడు. కుండ బద్దలు కొట్టేశాడు. కాళ్ళ నిండా పాలున్నాయి. అభిషేకం జరుగుతున్నటువంటి శివాభిషేకానికి ఉపయుక్తమవుతున్న పాలకుండ తన్నాడు. మా తండ్రి మహాపాపం చేశాడు. ఈ కాళ్లతో ఉంటే ఇన్ని నరకాలు అనుభవించాలో, అందుకే తండ్రిని రక్షించడానికి ఆవు పాలతో అభిషేకం చేస్తున్నప్పుడు ఆ పాత్రని తన్నాడు కనుక ఆ కాళ్ళు నరికేస్తానని గొడ్డలి విసిరాడు. ఆ గొడ్డలి ఒక కాలుని తెంపి రెండో కాలుకి తగిలింది. తండ్రి నెత్తుటి ధారంలో కింద పడి శరీరం వదిలేశాడు. వెంటనే పరమశివుడు ఆకాశంలోంచి నందివాహనారూఢుడై ప్రత్యక్షమయ్యాడు. ఎంత భక్తిరా నీది! నువ్వు కట్టిన ఇసుక కూడా అనుకోలేదు, శివలింగం అని అభిషేకం చేశావు. తండ్రి ఆవుపాల పాత్రని తన్నాడని ఉద్ధరించడానికి గొడ్డలితో కాళ్ళు నరికావు.
తప్ప ఏదో కక్షతో నరకలేదు. కాబట్టి నిన్ను నా కుటుంబంలో ఒక వ్యక్తిగా తీసుకుంటున్నాను అని చండీశ్వరుడు అన్న పేరుతో స్థానం ఇచ్చాడు. ఎప్పుడూ ఇదే ధ్యానంలో కూర్చుని ఉంటావు, ప్రతి శివాలయంలో ఉత్తరంగా ఉంటావు, ఉండి ధ్యానం చేస్తూ ఉంటావు. నన్ను నీ దగ్గరికి వచ్చి ఎవరైనా చిటిక వేస్తే కళ్ళు విప్పుతావు, భంగమై కోపంగా చూస్తావు. వెంటనే నాకు ఇచ్చినవే ఉన్నాయో, నాకు తినమని తెచ్చినవి ఉన్నాయో అందులో సగం నీవే, నే తినగా మిగిలినవి నీవి. అవి భక్తులు ఇంటికి పట్టుకెళ్ళాలి అంటే నీ అనుమతితో పట్టుకెళ్ళాలి. అందుకని పట్టుకెళ్ళి చిటిక వేస్తే ఆయన కళ్ళు విప్పుతాడు, దేనికి ధ్యానభంగం చేశావని. అయ్యా స్వామి ప్రసాదం పట్టుకెడదాం అనుకుంటున్నాను ఇదిగో అని కొబ్బరి చెక్క చూపించాలి. ఆయన ఒకసారి చూసి పట్టుకెళ్ళి ఈశ్వరానుగ్రహం పొందంటాడు, అప్పుడు పట్టుకెళ్ళాలి. అందుకే నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. కాబట్టి ఒక శివాలయంలో ప్రసాదం తీసుకెళ్ళాలి అంటే తిన్నగా పట్టుకెళ్ళకూడదు, చండీశ్వర స్థానం దగ్గరికి వెళ్ళి చిటిక వెయ్యాలి. ఎందుకు చిటిక వేస్తున్నావు అంటే ఆయనకి చెవుడండి అంటుంటారు కొంతమంది. కొంతమంది చప్పట్లు కొడతారు. ఎందుకండి అంటే ఆయనకి చెవుడండి. ఆయన చెవుడు అయితే నువ్వు ఎందుకు చప్పట్లు కొట్టడం? కాదు, తప్పది, అది ఇంకో దోషం అలా అనడం. ఆయన ధ్యానమగ్నుడై ఉంటాడు, నువ్వు చిటిక వేస్తే ఆయన కళ్ళు విప్పుతాడు. నేను చెప్పే కదా, శబ్దం అయితే ధ్యానం భంగం అవుతుంది, ప్రసాదం చూపిస్తే ప్రసన్నుడవుతాడు. సరే తీసుకెళ్ళంటాడు. ఒక కొబ్బరి చెక్క గుడికి వెళ్ళిందంటే శివుడికి వెళ్ళింది, ఓ కొబ్బరి చెక్క ప్రసాదం అయింది. ఆయన తిని మీకు శేషం ఇచ్చాడు. ఇప్పుడు ఆ ప్రసాదం పట్టుకెళ్లే ముందు చండీశ్వరుడికి చూపించి ఇంటికి పట్టుకెళ్ళాలి. ఒక్క శివాలయంలో మాత్రం అది నియమం తప్ప తిన్నగా గుళ్ళోంచి పట్టుకుని వెళ్ళిపోకూడదు అని. అంతేకాని శివాలయంలో ప్రసాదాలు పట్టుకెళ్ళకూడదండి, శివాలయంలో ప్రసాదాలు గోడ మీద పెట్టి వెళ్ళిపోవాలండి. అవి ధూర్తతనంతో కూడుకున్న మాటలు. అసలు అలాంటి పనులు చేస్తే రావలసిన అనుగ్రహం రాదు. తప్పకుండా ప్రసాదం పట్టుకెళ్ళాలి. మారేడు దళాలు లాంటివి అవి పట్టుకెళ్ళి ఎక్కడో పడేస్తే ఎవరైనా తొక్కుతారేమోనన్న భయం ఉంటే అటువంటివి చండీశ్వర స్థానం దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోవడం మంచిది. అంతేకాని ఆ నిర్మాల్యం పట్టుకెళ్ళి నందీశ్వరుడి మీద పెట్టారనుకోండి, ఆ నంది మించి కింద పడతాయి. శివలింగ దర్శనం చేయాలంటే నందీశ్వరుడి దగ్గరికి వచ్చి కుడి చెయ్యి ఆ రెండు వేళ్ళు ఆయన కొమ్ముల మీద పెట్టి వెనకాతల ఎడం చేత్తో ఆయన వృషణాన్ని పట్టుకుని ఒక్కసారి ఇలా నొక్కితే ఆయన ఊపిరి అని ఆగుతుంది. ఆగినప్పుడు ఆ ఊయల ఆగి శివదర్శనం అవుతుంది. వృషస్య వృషణం స్పృష్ట్వా శృంగమధ్యే శివాలయం దృష్ట్వా క్షణం నరో యాతి కైలాసే శివసన్నిధిం అని శైవాగమం. ఇప్పుడు నంది మీద పెట్టారనుకోండి, అది కింద పడుతుంది. వెళ్ళి దర్శనం చేద్దాం అనుకున్నవాడు అది తొక్కాడు అనుకోండి, గత జన్మల పుణ్యం పోతుంది. పుష్పదంతోపాఖ్యానం అదే. కాబట్టి నంది మీద కాదు పెట్టవలసింది, చండీశ్వర స్థానం దగ్గర నిర్మాల్యం విసర్జించాలి. అందుకే శివలింగం మీద నిర్మాల్యం తీసేటప్పుడు ఉత్తరాభిముఖంగా తీస్తారు, ఎందుకంటే చండీశ్వర స్థానం ఉంది కాబట్టి ఉత్తరాన. అథవా శివాలయంలో ప్రసాదాన్ని నిస్సందేహంగా తీసుకువెళ్ళవచ్చు, తీసుకువెళ్ళాలి కూడా.